హలో క్లాస్, ఇవాళ మనం ఎక్సర్సైజ్ 1.1లో థర్డ్ క్వశ్చన్ చూస్తున్నాం. థర్డ్ క్వశ్చన్ ఏంటి? స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్. ఏ పాజిటివ్ ఇంటీజర్ని స్క్వేర్ చేసినా దాని వాల్యూ ఆల్వేస్ 3p లేదా 3p+1 ఫామ్లోనే ఉంటుందంట. అది మనం ప్రూఫ్ చేయాలి. ఓకే మనం ప్రూఫ్ చేయాలి. కానీ ఏం వాడి ప్రూఫ్ చేయాలి? డివిజన్ ఆల్గారిథం వాడి ప్రూఫ్ చేయాలి. అండ్ డివిజన్ ఆల్గారిథం అంటే ఏంటి? మనకు ఆల్రెడీ తెలుసు. ఏంటది? A = BQ + R. అండ్ ఇందులో మనకు 3 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ ఏంటి? A ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ B. అలాగే సెకండ్ కండిషన్ ఏంటి? R వాల్యూ అనేది 0 నుంచి B మధ్యలో ఉంటుంది. థర్డ్ స్టేట్మెంట్ ఏంటి? ఎప్పుడైతే R 0 అవుతుందో అప్పుడు B వాల్యూ అనేది HCF అయిపోతుంది. ఓకేనా? ఏదైనా ఒక పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు కదా, సో మనం ఏదో ఒక పాజిటివ్ ఇంటీజర్ అనుకోవాలి. సో లెట్ స్టార్ట్. ఆ పాజిటివ్ ఇంటీజర్ విల్ బి n. n = 3q + r. ఓకేనా? 3q + r ఎందుకు అనుకున్నానో కూడా చెప్తాను. A = BQ + R. ఇది మన స్టాండర్డ్ ఫార్ములా కదా. వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా B వాల్యూ 3 అంతే కదా. సో నేను అందుకు ఇలా B వాల్యూ 3 పెట్టుకున్నాను. మిగతాదంతా సేమ్. ఇప్పుడు మనకి R వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయో తెలుసు కదా. R వాల్యూ స్టార్ట్స్ ఫ్రమ్ 0 అండ్ లెస్ దెన్ B వరకు ఉంటాయి. సో R పాసిబిలిటీస్ ఏంటి? R = ఐదర్ 0 ఉంటుంది, లేదా 1 ఉంటుంది, లేదా 2 ఉంటుంది. అంతే కదా. 3 ఉండే ఛాన్స్ లేదు, ఎందుకంటే లెస్ దెన్ B ఉండాలి. B వాల్యూ 3 కాబట్టి 3 కన్నా తక్కువ ఉంటుంది. సో 3 కన్నా తక్కువ అంటే 0, 1, 2 కదా. అలా అనమాట. నౌ ఇప్పుడు నేను ఒకసారి కేసెస్ లాగా చూస్తానన్నమాట. అంటే R = 0 అనేది ఒక కేస్. R 0 తీసుకుంటే ఏమవుతుందో చూద్దాం. మనం తీసుకున్న పాజిటివ్ ఇంటీజర్కి n ఏమైపోతుంది అప్పుడు? 3q + 0 అంతే కదా. కానీ మనకు కావాల్సింది n కాదు కదా. n బికమ్స్ 3q. కానీ మనం కనుక్కోవాల్సింది n కాదు కదా, స్క్వేర్. మన పాజిటివ్ ఇంటీజర్ n, కానీ స్క్వేర్ని ప్రూఫ్ చేయాలి మనం. సో మనం ఈ nని ఏం చేస్తాం? స్క్వేర్ చేస్తాం. n² ఏమైపోతుంది? 3q². సో n² = 9q². అంతేనా? ఇప్పుడు నేను ఈ n²లో 3 కామన్ తీస్తున్నాను. 3q². అంతే కదా. సో ఇప్పుడు ఈ n² ఏమైపోతుంది? 3. ఈ 3q² నేను p అని రాస్తున్నాను. ఇప్పుడు మీరు గమనిస్తే n² అనేది ఏ ఫామ్లో వచ్చింది? 3p ఫామ్లో వచ్చింది. సో ఏ పాజిటివ్ ఇంటీజర్ అయినా ఒకవేళ రిమైండర్ 0 అవుతే 3p ఫామ్లో ఉంటుంది. నెక్స్ట్ కేస్ చూద్దాం. R = 1 కేస్ చూద్దాం. n = 3q + 1 అంతే కదా. సో ఇప్పుడు n² కావాలి మనకి. అంటే 3q + 1². నేను ఇక్కడ a + b హోల్² ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఆ ఫార్ములా తెలుసని. తెలియకపోతే ఇక్కడ రాస్తున్నాను చూడండి. a + b హోల్² ఫార్ములా ఏంటి? a² + b² + 2ab. ఓకేనా? ఇది a, ఇది b. a² అంటే ఏంటి? 3q² + b² అంటే 1² ప్లస్ 2 ఇంటూ a అంటే 3q, అలాగే b 2 ఇంటూ a ఇంటూ b అంటే 1. ఇప్పుడు చూద్దాం. 3q² ఏమైపోతుంది? 9q² + 1 ప్లస్ 2 ఇంటూ 3 6. 6 ఇంటూ 1 6, 6q. అంటే 2 ఇంటూ 3q ఏమో 6q, 6q ఇంటూ 1 ఏమో 6q. ఇప్పుడు మీరు ఇక్కడ ఇది చూస్తే, ఇక్కడ మీరు ఇప్పుడు గమనిస్తే ఇది నేను 9q² + 6q + 1 అని రాసుకోవచ్చు. నేను ఇక్కడ ఏం కామన్ తీయచ్చు గమనించండి. నేను ఇక్కడ 3 కామన్ తీస్తే ఏం మిగులుతుంది? 3q² + 2q + 1 ఏమైపోతుంది? ఈ 3, ఈ మొత్తం పార్ట్ని నేను p అని రాసుకుంటాను. ఓకేనా? 3p + 1. సో మీరు గమనిస్తే మన ఇలా ఉన్న అంటే రిమైండర్ 1 ఉన్నప్పుడు కూడా ఏమొస్తుంది ఫామ్? 3p + 1 ఫామ్లోనే వచ్చింది కదా స్క్వేర్ చేస్తే. ఇది మన రెండో పాసిబిలిటీ. ఇంకా థర్డ్ పాసిబిలిటీ ఏంటి? రిమైండర్ 2 ఉండడం కదా. సో ఇప్పుడు మనం రిమైండర్ 2 ఉన్న కేస్ని
చూద్దాం. రిమైండర్ 2 ఉంటే n ఏమైపోతుంది 3q ప్లస్ 2 అవుతుంది. కానీ మనకు కావాల్సింది n స్క్వేర్ కదా. n స్క్వేర్ ఏమైపోతుంది 3q ప్లస్ 2 హోల్ స్క్వేర్ అవుతుంది. సో సేమ్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తాను. ఇందాకనే చెప్పాను కదా, సి హియర్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ఓకేనా, ఇదే ఫార్ములాని మనం చూడబోతున్నాం. ఇప్పుడు కూడా ఇక్కడ అదే ఫార్ములాని అప్లై చేస్తే ఏ స్క్వేర్ ఏమైపోతుంది 3q స్క్వేర్, అంతే కదా. ఇదేమో a, ఇదేమో b, ప్లస్ b స్క్వేర్ ఏంటి 2 స్క్వేర్, అలాగే ప్లస్ 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత 3q ఇంటూ b వాల్యూ ఎంత 2. ఓకేనా, సో ఇప్పుడు ఇదేమవుతుంది 3q స్క్వేర్ అనేది 9q స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 2 ఇంటూ 3q ఏమవుతుంది 6q ఇంటూ 2 ఏమైపోతుంది 12q. నెక్స్ట్ ఇప్పుడు చూడండి 9q స్క్వేర్ ప్లస్ 12q. నేను ఈ 4ని ఎలా రాస్తానంటే 3 ప్లస్ 1 అని రాస్తాను. ఇలా ఎందుకు రాస్తున్నామంటే ఇది ప్రూఫ్ కాబట్టి కొన్ని రాయాల్సి వస్తుంది. ఎందుకు రాసానో కూడా నేను నెక్స్ట్ స్టెప్లో చెప్తాను. చూడండి, ఇప్పుడు మనం ఈ 3 టర్మ్స్లో నుంచి 3 కామన్గా కనిపిస్తుంది. సో నేను ఈ 3 టర్మ్స్లో నుంచి 3 కామన్ తీస్తాను. ఏమవుతుంది 3q స్క్వేర్ ప్లస్ 4q ప్లస్ 1 ప్లస్ 1. సో ఇప్పుడు నేను ఈ మొత్తం టర్మ్ని p లాగా రాసుకోవచ్చు, అంతే కదా, 3p ప్లస్ 1. సో ఇందాక నేను చెప్పినప్పుడు n స్క్వేర్ ఏదంటే ఏ పాజిటివ్ నెంబర్ని స్క్వేర్ చేసినా కూడా 3p ప్లస్ 1 ఫార్మాట్లో ఉంది. ఇందాక చూస్తే ఇది కూడా 3p ప్లస్ 1 ఫార్మాట్లో ఉంది, ఇది 3p ఫార్మాట్లో ఉంది. సో మనకు కావాల్సినట్టు n స్క్వేర్ ఏ ఫామ్లో ఉంది 3p ప్లస్ 1 ఫామ్లోనే ఉంది కదా. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన క్వశ్చన్ ఏంటి, స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్. చూడండి 3qని స్క్వేర్ చేసి చూసాం, 3p ఫామ్లోనే ఉంది ఎక్స్పెక్టెడ్. 3q ప్లస్ 1ని స్క్వేర్ చేసి చూసాం, 3p ప్లస్ 1 ఫామ్లోనే ఉంది, ఇది కూడా ఎక్స్పెక్టెడ్. అలాగే 3q ప్లస్ 2ని కూడా స్క్వేర్ చేసి చూసాం, 3p ప్లస్ 1 ఫార్మాట్లోనే ఉంది. సో మనం ప్రూఫ్ చేసినట్టే కదా, అర్థమవుతుందా. ఈ 3 స్క్వేర్స్ని మనం ప్రూఫ్ చేసేసాం. ఇక్కడ లాస్ట్కి దేర్ఫోర్ హెన్స్ ప్రూవ్డ్ అని రాసేస్తే మన క్వశ్చన్ సాల్వ్డ్. సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ లెట్ మీ నో, కామెంట్ చేయండి. నేను కామెంట్కి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ మీకు అర్థమవుతే మీతో పాటు మీ క్లాస్మేట్స్కి కూడా షేర్ చేయండి. అండ్ అర్థమైంది అని ప్లీజ్ కామెంట్ చేయండి. దాట్ ఈస్ ద ఓన్లీ మోటివేషన్ ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.